మధుమేహం అనేది ఒక ప్రత్యేకమైన దేహస్థితి. మధుమేహం ఉన్నవాళ్ళు అంతా సక్రమంగానే తింటున్నా కూడా వాళ్ళు తీసుకున్న ఆహారం మొత్తాన్ని శరీరం పూర్తిగా వినియోగించుకునే పరిస్థితి ఉండదు. అందుకే మధుమేహాన్ని వైద్య పరిభాషలో ఆగ్యుమెంటెడ్ స్టార్వేషన్ అంటారు. పిండి పదార్థాల వంటివన్నీ తీసుకుంటున్నా కూడా వీరిలో శరీరం ఎలాగోలా తంటాలు పడి కొవ్వు పదార్థాల నుంచే శక్తిని సమకూర్చుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ స్థితిలో వీరు 3 గంటల కంటే ఎక్కువ సమయం ఆహారం తీసుకోకుండా ఉంటే ఆగ్యుమెంటెడ్ స్టార్వేషన్ అనేది బాగా పెరుగుతుంది. ఇక 6 గంటల కంటే ఎక్కువ సమయం ఆహారం తీసుకోకపోతే శరీరం పూర్తిగా కొవ్వు పదార్థాల మీదే ఆధారపడటం ఆరంభిస్తుంది. ఈ క్రమంలో వీరి శరీరంలో ఎసిటోన్, ఎసిటాల్డిహైడ్, బీటా హైడ్రాక్సిబ్యూటిరేట్ అనే ఆమ్ల పదార్థాల స్థాయిలు చాలా ఎక్కువైపోతాయి. వీటిని కీటోన్ బాడీస్ అంటారు. శరీరంలో వీటి స్థాయిలు పెరిగితే గుండె, ఊపిరితిత్తుల పనితీరు దెబ్బతింటూ క్రమేపీ అవి విఫలమైపోతూ ఉంటాయి. అందుకే మధుమేహులకు ఏదైనా సర్జరీ వంటివి చేయాల్సి వచ్చి గంటల తరబడి ఆహారం ఇవ్వకూడని పరిస్థితి ఎదురైనా కూడా ఒకవైపు నుంచి గ్లూకోజ్ ఎక్కిస్తూ మరోవైపు ఇన్సులిన్ ఇంజెక్షన్లు ఇస్తారు. ఎప్పుడైనా సరే మధుమేహులు గంటల తరబడి ఆహారానికి దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు ఇలాంటి జాగ్రత్తలన్నీ అవసరం. కాబట్టి మధుమేహులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపవాసం చేయకూడదు. అయితే మధుమేహానికి ముందస్తు దశలో ఉన్న వారికి మాత్రం ఉపవాసం మంచే చేస్తుందని, దీనివల్ల వారు త్వరగా మధుమేహం బారిన పడకుండా ఉంటున్నారని అధ్యయనాల్లో గుర్తించారు. కాబట్టి మధుమేహం లేనివారు, త్వరలో మధుమేహం వచ్చే అవకాశం ఉన్నవారు అప్పుడప్పుడు ఒక క్రమ పద్ధతిలో ఉపవాసం చేయటం మంచిది. దోమలు చూడటానికి అల్ప ప్రాణులే కావచ్చు, కానీ అవి తెచ్చిపెట్టే జబ్బులు మాత్రం అనంతం. డెంగీ, గన్నియా, మలేరియా తదితర విషజ్వరాలన్నీ దోమల పుణ్యమే. వర్షాకాలంలో నిల్వ నీటి కారణంగా దోమల సంతతి ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతూ ఉంటుంది. దోమల నిర్మూలనకు ఇవాళ మార్కెట్లో రకరకాల కాయిల్స్, స్ప్రేలు, మందులు దొరుకుతున్నాయి. అయితే వీటన్నిటికీ మించి మన ఇంట్లోని సహజ సిద్ధంగా లభించే పదార్థాలతోనే దోమకాట్ల నుంచి రక్షణ పొందవచ్చు. దోమకాట్ల నుంచి మనల్ని మనం రక్షించుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వర్షాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా డెంగీ లాంటి విషజ్వరాలు వ్యాపిస్తాయి. అయితే వీటి బారిన పడకుండా ఉండడానికి మస్కిటో రెపిల్లెంట్, మస్కిటో మ్యాట్ వంటివి ఉపయోగిస్తుంటాం. నిజానికి ఇవి దోమల్ని చంపడమేమో గానీ వాటిలో ఉండే రసాయనాల వల్ల మన ఆరోగ్యానికే ఎక్కువ నష్టం వాటిల్లుతుంది. మరి వాటి అవసరం లేకుండా సహజ సిద్ధంగా దోమల బెడదను తగ్గించుకోవడానికి కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు, చిట్కాలు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. దోమల బెడదను తప్పించుకునేందుకు నిత్యం మస్కిటో కాయిల్స్ని వెలిగించే బదులు సాయంత్రం కాగానే కిటికీలు, తలుపులు మూసి కాస్త కర్పూరం, వేప ఆకులు కలిపి 15 నిమిషాల పాటు పొగ వేస్తే ఇక దోమలు మళ్లీ ఇంట్లోకి రావు. ఒకవేళ వేప ఆకులు లేకపోతే కర్పూరంతో పొగ వేసినా సరిపోతుంది. అలాగే అరోమా ల్యాంప్స్లో కర్పూరం, సాంబ్రాణి, వేప నూనె, యూకలిప్టస్ ఆయిల్, లెమన్ గ్రాస్ నూనె, లావెండర్ నూనె పరిమళాలు వెదజల్లడంతో పాటు దోమల బెడద కూడా ఉండదు. ఇక 4 వెల్లుల్లిపాయలను దంచి ఏదైనా కొంచెం నూనె లేక నెయ్యితో పాటు కాస్తంత కర్పూరం కలుపుకుని వెలిగించుకుంటే ఆ పొగకు దోమలు నశిస్తాయని ఆయుర్వేదం చెబుతుంది. లిక్విడ్ రీఫిల్స్, మస్కిటో మ్యాట్స్ వీటికంటే ఈ చిట్కా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. వేప నూనెకి అంతే మోతాదులో కొబ్బరి నూనె కలిపి శరీరానికి రాసుకుని పడుకుంటే దాదాపు 8 గంటల వరకు దోమలు కుట్టకుండా ఉంటాయి. ఇక దోమలు వృద్ధి చెందకుండా ఉండేందుకు ఇంట్లో, ఇంటి సమీపంలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ నీరు నిలిస్తే ఆ నీటిపై దోమలున్న ప్రాంతంలో తులసి రసాన్ని చల్లితే ప్రయోజనం ఉంటుంది. ఇంటి చుట్టూ తులసి, వేప, యూకలిప్టస్ వంటి చెట్లు ఉంటే దోమల శాతం తగ్గుతుంది. ఒక కుండీలో కలబంద మొక్క పెంచుకుంటే దోమకాటుకి ఔషధంలా పనిచేస్తుంది. దోమ కుట్టిన ప్రాంతంలో కలబంద గుజ్జును రాస్తే వెంటనే ఉపశమనం లభిస్తుంది. అలాగే తులసి ఆకులు లేదంటే వేప ఆకుల పేస్ట్ని రాసినా ఆ ప్రాంతంలో దద్దుర్లు, దురద వంటివి రావు. ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దోమల్ని, దోమకాట్లని చాలా వరకు తప్పించుకోవచ్చు.